హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య శెట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి శుక్రవారం అన్నమాట. ఇలా చేశారు ఒక ర్యాలీ లాగా సిపిఎం పార్టీ వాళ్ళు. ఇంకా శనివారం రోజు వ్లాగ్ ముందే నేను అప్లోడ్ చేసేసాను కదా. ఇది వచ్చేసి నేను ఆదివారం ఉదయం ఇట్లా పాస్తా అయితే చేసి పెడుతున్నాను. నేను చేయడం కూడా ఫస్ట్ టైం, అలాగే తినడం కూడా ఫస్ట్ టైమే అన్నమాట. పక్క షాప్లో 10 రూపాయలకే కనిపించేసరికి సరే ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకొచ్చి అయితే చేశాను. ఏం లేదండి, చాలా సింపుల్గా జస్ట్ ఇంట్లో ఉన్నోడతోటే టమాటాలు, ఉల్లిగడ్డ ఇంకా మసాలాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్కి పాస్తా అయితే కలిపేశాను. ఇట్లనే చేస్తారేమో, నేను యూట్యూబ్లో వీడియో కూడా చూశాను, ఇంతే చేశాను. ఫైనల్గా పాస్తా అయితే ఇలా వచ్చిందనమాట. కొంచెం లైట్గా ఎక్కువ ఉడికిందో మరి కరెక్ట్గా ఉడికిందో కూడా నాకు అర్థం కావట్లేదు. పర్లేదులేండి, బాగానే వచ్చింది టేస్ట్ వైజ్ అయితే. పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా సండే రోజు ఇంకా అదే అనమాట మాకు మార్నింగ్ టిఫిన్. ఇంకా తిన్న తర్వాత సరేలే ఇంట్లోనే ఉండి ఏం చేస్తాంలే అని చెప్పేసి మా వాడికి స్పీచ్ ఉందంట స్కూల్లో. సార్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అయితే పంపించారు, పిల్లలకి పేరెంట్స్ మీద స్పీచ్ ఉంది, మీరే ప్రిపేర్ చేయించి మీరే ఓన్గా క్రియేట్ చేసి మీరే పిల్లలకి ప్రిపేర్ చేయాలని చెప్పారు. సరే అని చెప్పేసి ఒక 2-3 డేస్ ముందే చెప్పారులేండి. నేను కూడా 2-3 డేస్ ముందు నుంచే కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఇంకా ఆ రోజు షాప్లో కూర్చొని కూడా కొంచెం సేపు ఇలా ప్రాక్టీస్ అయితే చేపించాను. ఇంకా సండే కదా, ఎవ్వరు షాపులు తీయలేదన్నమాట చుట్టుపక్కల. అక్కడెక్కడో పైపుల షాప్ అయితే ఒకటి ఓపెన్ చేశారు. ఇంకా అంతే, ఎదురు కానీ ఇటు సైడ్ కానీ అసలు ఏ షాపు ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా మా వాళ్ళు చూడండి ఎలా ఉరుకుతున్నారో. ఇంకే షాపు ఓపెన్ చేయకపోతే మనం కూడా ఎందుకులే అని చెప్పేసి కొంచెం సేపు ఉండి ఇంకా నేను కూడా షాప్ క్లోజ్ చేసేసాను. సండే ఇలా ఉంటుంది అనమాట, ఏ షాపు ఉండదు. ఇంకా షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మా పిల్లలు అటు ఇటు ఉరకడము, నేను వాళ్ళని పిలవడము, ఇదే సరిపోతుంది. ఇంకా నాకు సండే అనే కాదు, నార్మల్ డేస్లో అయినా ఇంతే అనుకో. కాకపోతే సండే ఏంటంటే ఏ షాపు ఉండదు. ఏం కర్రీస్ ఇష్టం? నాకు చికెన్, మటన్, కాల్సు చేతులు స్టైల్. కాళ్ళు అంటారు, కాల్సు అనరు. బాయ్ చెప్పు. బాయ్. ఫ్లయింగ్ కిస్ ఇట్లా అంటారు, ఫ్లయింగ్ కిస్. సూపర్. ఇంకా మావాడు చికెన్ అడిగితే తీసుకురాకుండా ఉంటామా, పైగా సండే కదా. ఇంక సండే నైట్ చికెన్ తీసుకొచ్చి మంచిగా వండి పెట్టాను అనమాట. ఇంకా గీతా గోవిందం మూవీ చూసుకుంటూ తినేసాము. మా వాడు చూడండి కెమెరా ఆన్ చేస్తే ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తాడు. ఇక్కడంట వాడికి టీవీ కనిపించట్లేదంట. ఒక అమ్మాయిని బయటకు తీసుకొస్తానని కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇంకా సోమవారం మా వాడిని స్కూల్లో స్పీచ్ అయితే చెప్పించారు. స్కూల్లో 50 మెంబర్స్ ఉంటే వీళ్ళ క్లాస్లో ఒక 10 మెంబర్స్ ఈ వీడియోస్ అయితే వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశారు సారు. అందులో మా వాడిది అయితే ఫస్ట్ సెండ్ చేశారు. చూడండి, మా వాడు ఒక దగ్గర కొంచెం తప్పు చెప్పాడు. First of all, my father name is Navin Kumar and my mother name is Saujanya. They are very nice girls. They hold in front of the future. They think to you. They give very well education in Kakatiya High School. This is proof of that. My mom prepares my favorite food. My dad buying lot of rice and tell I am good stories. Tell very lucky to have such parents. Thank you.
ఇంకా 23వ తారీఖు మంగళవారం ఇల్లందులో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారనమాట. బొగ్గు ఎలా తయారు చేస్తారో, ఎలా ప్రాసెస్ జరుగుతుంది అన్న దాని గురించి. ఇంకా అది కండక్ట్ చేస్తున్నారని తెలిసి దాని దగ్గరికి వెళ్దామని రెడీ అయినాము. ఈలోపు మా వాడైతే నాకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు భలే నవ్వొచ్చింది. అంటే నేను చున్నీ లేకుండా బయటికి అడుగు కూడా పెట్టాను అనమాట. వాడు ఎప్పుడు నన్ను ఇంకా అలానే చూసి చూసి అదే వాడికి కూడా అలవాటు అయ్యి అదే చెప్తున్నాడు. అది కాదు, నాకు నేను ఎట్లా రావాలి బయటికి? ఎందుకు చున్నీ వేసుకోపోతే ఏమైంది? కొడతావా? వేసుకుంటాలే, ఓకేనా? వేసుకుంటాలే. బాయ్. ఇంకా మేము ఫైనల్గా గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ఎగ్జిబిషన్ అంతా పెట్టింది సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో. కొంచెం ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇట్లా ఏమన్నా చేయాలంటే అదే గ్రౌండ్లో అయితే పెడతారనమాట. ఎంట్రన్స్లో మనకి ఇలా అయితే పెట్టారు, బ్లాక్ గోల్డ్ అని. ఇంకా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు. అలాగే ఉత్తమ కార్మికుడి అవార్డు కూడా ఇచ్చారు. ఇంకా సింగరేణి వాళ్ళకి గేమ్స్ కూడా పెట్టారంట. మేము అప్పటి వరకు అయితే ఉండలేదు. మేము స్టార్టింగ్లో వెళ్ళేసరికి ఎమ్మెల్యే గారు కూడా ఏం రాలేదనమాట. ఇంకా రిబ్బన్ కట్స్ కూడా ఏమీ చేయలేదు, అన్నీ అలా ఉన్నాయి. స్టార్టింగ్లో మనకి ఇలా బ్యానర్స్ అయితే పెట్టారు, పోలీసులు ఉన్నారు, మంచిగానే బందోబస్తు అయితే మంచిగానే ఉంది. 108 కూడా పెట్టారు, అంటే ఎవరికి ఎప్పుడు ఏమైనా వెంటనే తీసుకెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో. అలాగే మనకి చలికాలం కదా, చలి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా కూడా అక్కడక్కడ చలిమంటలు కూడా వేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మనం ఎంట్రన్స్ అవ్వగానే మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సింగరేణికి సంబంధించి ఏమేమి చేసింది, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది అన్న దాని గురించి ఇట్లా బ్యానర్స్ అయితే పెట్టారనమాట. జనాలు అయితే అలా ఉన్నారు. మేము వెళ్ళినప్పటికీ ఇంకా ఎక్కువ మంది రాలేదు, అంటే మేమే కొంచెం తొందరగా వెళ్ళామనుకోండి. ఇంక ఈ బ్యానర్స్ దాటుకుంటూ మనం కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఇల్లందులో సింగరేణికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అని అన్ని ఫోటోలతో సహా అంతా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి మంచిగా ఫొటోస్ అయితే వేసారనమాట. రైల్వే స్టేషన్, ఇంకా ఒకప్పుడు అండర్ గ్రౌండ్లోకి దిగేది, సింగరేణిలో ఏవే బావులు ఉన్నవి అవన్నిటికి సంబంధించినవి, అవార్డ్స్ తీసుకుంటున్నవి అన్నీ మంచిగా ఫొటోస్ అయితే వేసారనమాట. ఇంక ఇక్కడ లాస్ట్ కార్నర్ ఒక మనిషి నించున్నట్టు ఒక బొమ్మ అయితే ఉంది కదా, ఆ బొమ్మను చూసి మా పిల్లలు మమ్మీ తాతయ్య తాతయ్య అని అయితే చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారో నేను తర్వాత అయితే చెప్తాను. ఇంకా ఇక్కడ వీళ్ళు బొటిక్ చేసేవాళ్ళు అనమాట, అంటే బ్లౌజులకి డిజైన్స్ అలాగే డ్రెస్సులు కుట్టేవాళ్ళు. వాళ్ళు ఇట్లా చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టుకున్నారు, అంటే వాళ్ళు కావాలంటే మేము కుట్టిస్తాము అని చెప్పుకోవడానికి ఇట్లా పెట్టారు. ఇదేం సింగరేణికి సంబంధించింది ఏం కాదు, ఇది మనం ఏమంటారు మన బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నట్లు వాళ్ళైతే ఇక్కడ ఇలా పెట్టుకున్నారు. వీళ్ళు కూడా మంచిగా చాలా బాగా అయితే వేసారనమాట. మేము జస్ట్ తెలుసుకోవాలి కదా అన్నట్లు అవి అమ్ముతారా అని అడిగినాము. అడిగితే వాళ్ళు అన్నారు అట్లా అమ్మమండి, కావాలంటే ఇలానే చేసిస్తామని చెప్పారు. వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం ఇట్లా అయితే పెట్టుకున్నారు. అంటే సింగరేణికి సంబంధించినవి చూడడానికి అందరు వస్తారు కదా, అప్పుడు ఇవి కూడా చూస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు అయితే అలా పెట్టుకున్నారు. ఇంకా ఇది వచ్చేసి ఇదే మెయిన్ అనమాట, బొగ్గు ఎలా తీస్తారు ఏంది అనింది ఇదే మెయిన్. మేము వెళ్ళేసరికి ఇంకా అట్లా డెకరేషనే చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రిబ్బన్ కట్ చేసి ఎట్లా జరుగుతుంది అన్నీ మనకి ఆన్ చేసి దాని ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనం ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగినా కానీ వాళ్ళే ఓపికగా చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో కూడా యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే హాస్పిటల్కి సంబంధించిన దాని గురించి అయితే పెట్టారనమాట. వాళ్ళు ఎవరు ఏమనట్లేదండి, మనకు కావాల్సిన డౌట్లు ఉంటే అడిగితే చెప్తున్నారు. మనం వాటి దగ్గరికి వెళ్ళి టచ్ చేసినా ఏమి అనట్లేదు అనమాట. మా పిల్లలు ఒక దగ్గర ఉండే వాళ్ళు కాదు కదా, మా పిల్లలు కూడా ఆ రిబ్బన్లు పట్టుకొని ఆలబడుతుంటే వేరే ఆయన వచ్చి కొంచెం అరిచినట్లు బాబు అట్లా ముట్టుకోకు అని అన్నాడు. అంతలోకి అందులో ఉండే వాళ్ళే ఉండి ఏం కాదులేండి చూడనివ్వండి, వాళ్ళు చూడడానికే కదా ఎగ్జిబిషన్ లాగా పెట్టింది అని అయితే అన్నారు. నేను కూడా ఇక్కడ సెటస్కోప్ ఉంటే అక్కడ బొమ్మ ఉంది కదా దాని దగ్గర నించొని ఫోటో దిగుదాం అనుకున్నా, ఆ పేషెంట్ దాని దగ్గర లాగా. కానీ వాళ్ళ దగ్గర కూడా సెటస్కోప్ లేదు, పాపం అడిగితే ఇచ్చేటట్టే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర కూడా లేదనమాట. ఇంక ఇట్లా మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సోలార్ది అనమాట. ఇల్లందులో ఒక 50 ఎకరాల్లో ఎంతో చాలా పెద్ద ప్లాంట్ అయితే సోలార్ ప్లాంట్ అయితే పెట్టారు. నాకు కూడా అంత ఐడియా లేదు ఎన్ని ఎకరాలు అనింది. దాని సోలార్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా పెట్టారు.
ఇంకా ఐస్ క్రీమ్ బండ్స్ ఇవన్నీ చూసుకుంటే ఒక ఎత్తు అయితే మనకి ఎదురుగా స్టేజ్ కట్టారు. ఎమ్మెల్యే గారు వస్తారు కదా వాళ్ళు ఉండడానికి. అట్లనే డ్యాన్స్ పోటీలు, ఇంకా ఉత్తమ కార్మికుడు అవార్డు అని చెప్పాను కదా, ఆ అవార్డు ఇవ్వడానికి స్పీచ్, ఇంకా ఇవన్నీ అయితే చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఇంక ఇక్కడ నేను ఫోటో దిగుతుంటే నేను ఇలానే ఉంది అంటున్నాడు మా హస్బెండ్. ఏమో నేను అంత మరీ సన్నగా ఉన్నట్టు చెప్తున్నాడు. ఇంకా నేను ఇందాక చలిమంటలు వేసారని చెప్పాను కదా, అలా ఒక 3 చోట్ల అయితే చలిమంటలు కూడా వేశారు. కొంచెం సేపటికి ఎమ్మెల్యే గారు అయితే వచ్చేసారనమాట. శ్రీమతి బి రమా గారు, ప్రెసిడెంట్ సేవా గారు ఈ యొక్క స్టాల్ను ఓపెనింగ్ చేయాల్సిందిగా మనం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి బి రమా గారు, ప్రెసిడెంట్ సేవా ఉత్పత్తులకు సంబంధించినటువంటి స్టాల్ను మేడం గారు ఓపెనింగ్ చేస్తున్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి మేడం గారిని అభినందిస్తున్నాం. సేవా సభ్యులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ అయితే చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి సరిగా కనిపించట్లేదు కదా, చాలా మంది అయితే లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటున్నారు. నేను కూడా లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అందులో ఒక్కరు కూడా లేడీ లేదనమాట. అందుకే ఇంకా వెళ్ళలేదు. ఒక్కళ్ళన్నా ఉంటే వెళ్ళేదాన్ని ఖచ్చితంగా. ఇక్కడ చూడండి నేను ఎలా బెత్తలు చూపులు తీస్తున్నానో. అందరూ ఎంత డేరుగా వీడియో తీసుకుంటుంటే నాకేమో చాలా భయం అనమాట. ఇంతమంది ఉన్నప్పుడు వీడియో తీయడానికి ఎవరేమంటారో అని. ఇది వచ్చేసి మెయిన్ చాంబర్ అనమాట. మనకి మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది. బొగ్గు ఎలా వస్తుంది, ఎలా తీస్తారు, దాన్ని ఎలా ప్యూరిఫై లాగా చేస్తారు, ఎలా ట్రావెల్ చేస్తారు అన్న దాని గురించి ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మ్యాన్ వైండింగ్ అంట. అంటే ఒకవేళ మనుషులు అండర్ గ్రౌండ్లోకి దిగడానికి ఇది యూజ్ చేస్తారు అనుకుంటా, నాకు కూడా అంతగా తెలీదు. ఆ గోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ నాకు అంతగా అర్థం కాలేదన్నమాట. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న చిన్న పట్టాల్లాగా కూడా అంతా కళ్ళకి కనిపించేటట్టు చాలా బాగా అయితే డిజైన్ చేశారు. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏమేమి యూజ్ చేస్తారు, ఎలాంటి సేఫ్టీ బెల్ట్లు యూజ్ చేస్తారు, కళ్ళల్లో డస్ట్ పడకుండా ఎలాంటి యూజ్ చేస్తారు, ఇవన్నీ అయితే ఎగ్జిబిషన్లో పెట్టారు. గ్లౌజులతో సహా అన్నీ పెట్టారు. అన్నిటి గురించి కూడా చెప్పారనమాట. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే పక్క చాంబర్లోకి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ నేను కొంచెం నీట్గా మొత్తం మళ్ళీ ఒకసారి షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాను.
ఆగిరా. ఇంకా ఇవి వచ్చేసి సేఫ్టీ బెల్టులు అంట. అండర్ గ్రౌండ్లోకి దిగే వాళ్ళు ఈ బెల్టులను అయితే యూజ్ చేస్తారంట. ఇంకా ఇక్కడ మనకి హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఇంకా ఒకప్పుడు అండర్ గ్రౌండ్లోకి దిగేటప్పుడు అలా ల్యాంతర్లు అయితే తీసుకొని పోయేవాళ్ళంట. అవి మన వెనకట్లో మన ఇంట్లో ఉండేవి, ఇప్పుడైతే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇంకా ఇదొక ప్రాసెస్ అంట. బొగ్గొచ్చి దాంట్లో వేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా బెల్ట్ మీద ట్రావెల్ చేసి ప్యూరిఫై అవుతుందంట. అక్కడ మనకి ఒక చిన్న బొమ్మ కూడా పెట్టారు చూడండి, కుక్రీన్ లాంటి దాంట్లో మొత్తం ప్యూరిఫై అయిందంతా దాంట్లో పెడతారంట. ఇక్కడ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒకసారి క్లియర్గా వినండి. నెక్స్ట్ మనకి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. సపరేట్ మనకి ఎక్కడ ఎన్ని ఫీట్ల దగ్గర సేల్ ఉంది, ఎన్ని ఫీట్ల దగ్గర పోల్ ఉంది, మా సేల్ థిక్నెస్ ఎంత, ఇది మన పోలు క్వాలిటీ ఎక్కడ ఉంది, శాంపుల్ తీసుకుని లాంగ్ వాళ్ళు చార్జ్ సపోర్ట్ మొత్తం వచ్చేసి టీపీ పర్సన్ ప్రొటెక్షన్ సేఫ్టీ బెల్ట్ ఈ వెంటర్ గ్లౌస్, ఎలక్ట్రిషియన్ గ్లౌస్, ఈ పాతకాలంలో ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్, అంతకుముందు మామూలు ల్యాంపులు ఉంటాయి కదా, సేఫ్టీ ల్యాంప్ తర్వాత ఫ్లేమ్ సేఫ్టీ, అది వచ్చి మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఆ పీపీ మొత్తం మనం షూస్, హెల్మెట్, రైడింగ్ జాకెట్, మాస్కులు, వెదర్ గగల్స్, ఇది మనకు సిల్కా కూడా. ఇది ఎక్కడ కూడా సార్ ఇది సిహెచ్పి జైకెల్లో ఉన్నప్పుడు సిఎస్పి స్క్రీనింగ్ ప్లాంట్ లేదు, హ్యాండ్లింగ్ ప్లాంట్. మనకి ఏంటంటే ఇప్పుడు బొగ్గు ఉన్నది, మన మైండ్ బొగ్గు మనకి ఇక్కడ డబ్బులు కాదు, ఓసీ కదా, డంపులు ఇక్కడ అన్లోడ్ చేస్తాం, అన్లోడ్ చేస్తే ఇక్కడ క్రష్ అయింది, క్రష్ అయిన బొగ్గు ఇక్కడ నుంచి వెంబడి బెల్ట్ ద్వారా అరవై డంపులు కంకర్ చైర్మన్ అన్లోడ్ చేస్తారు. అక్కడ నుంచి బొగ్గు ఇక్కడ క్రష్ అవుతుంది, దీనిలో పడుతుంది. సార్ అది ఏంటి సార్, ఒకసారి దాని గురించి చెప్పరా సార్? డస్ట్ మాస్క్, డస్ట్ సిల్కా మామూలు ప్రొడక్ట్, అది నార్మల్ డస్ట్ మాస్క్, బట్ ఇది సిల్కాను కూడా ఏంటంటే ఇదన్నమాట ప్రాసెస్. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు బొగ్గు అంటే మనము కట్టెలు కాల్చితే బొగ్గు వస్తుంది కదా, అట్లా ఉంటుందేమో అనుకున్నా. కానీ బొగ్గు అనేది ఒక రాయి అన్నమాట. ఇల్లందుకు వచ్చిన తర్వాతే తెలిసిందనమాట నాకు బొగ్గు రాయి కూడా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ హాస్పిటల్ది ఆ పేషెంట్ని చూస్తే అసలు నిజంగా పేషెంట్ లాగా అనిపించింది. బొమ్మ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. ఇంక ఇక్కడ ఫ్లవర్ వాజ్ అయితే బుద్ధుడిది, నాకు చాలా బాగా నచ్చింది అది. ఇంక దాని పక్కన అస్థిపంజరం లాగా ఉంది. అది మా పిల్లలు చూసి మమ్మీ దెయ్యం దెయ్యం అంటున్నారు, కానీ అది కూడా దాని గురించి కూడా అన్నీ దాని మీద అంటించైతే ఉన్నారు. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమేమి తినాలి అన్నవి కూడా బ్యానర్స్ అంటించున్నారు అనమాట.
ఏ విటమిన్ ఎందులో ఉంటుంది, ఏవేవి తినాలి అన్నవి కూడా మనకి క్లారిటీగా అయితే అక్కడ అంటించారు. ఇంక ఇది నెక్స్ట్ వచ్చేసి సోలార్ పాయింట్. ఇల్లందులో కూడా సోలార్ది చాలా పెద్ద పాయింట్ అయితే ఉంది. 25 ఎకరాల 50 ఎకరాల్లో నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు, కానీ ఇల్లందు దాటిన తర్వాతే ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద ప్లాంట్ ఇది. సోలార్ గురించి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం 2.5 లక్షలు పెట్టి సోలార్ది తీసుకున్నాం అనుకోండి, నెలకి 400 పాయింట్లు విద్యుత్ అయితే జనరేట్ అవుతుందంట. మనం యూజ్ చేసుకున్నంత యూజ్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్కి అమ్మవచ్చు అన్నట్లు ఇక్కడ వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మంది హౌస్ పర్పస్ ఎందుకంటే పవర్ ఏరియా పవర్ మనం వాటితో మిగిలిన కరెంట్ ఉంటుంది కదా, మనం రెడీకి అమ్ముకోవచ్చు, గవర్నమెంట్ అమ్ముకోవచ్చు. గవర్నమెంట్ ఒక ఎలక్ట్రిక్ స్లాబ్ కట్టిస్తాం గవర్నమెంట్ స్లాబ్. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉన్నది, సబ్సిడీ వస్తుంది సార్ గవర్నమెంట్. కిలో ఎంత వాట్స్ కిలో 3 కిలో వాట్స్ ఎంత సప్లై చేసుకొని పోతుంది ఇంట్లోకి హౌస్ హోల్డ్ 450 యూనిట్స్ జనరేట్ అవుతుంది. 450 యూనిట్స్ 450 యూనిట్స్ జనరేట్ అవుతుంది మంత్లో. డేలో మనకి 8 నుంచి 12 యూనిట్స్ జనరేట్ అవుతుంది. మన ఇంటి సపోర్ట్ వస్తుంది సార్. వార్త మిగిలిన ఉంటుంది కరెంట్ అనేది గవర్నమెంట్ అమ్ముకోవచ్చు. దానివల్ల మనకి డైలీ ఎంత వస్తుంది? డైలీ 10 యూనిట్ల వరకు వస్తుంది. వాడడం సార్, మనం వాడుకున్న మిగిలింది గవర్నమెంట్ అమ్ముకుంటుంది. మనకి ఏంటంటే 2 మీటర్ ఉంటుంది, మీటర్ ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్ కాస్ట్ ఎంత డిపెండ్ 2 lakhs అవుతుంది సార్. కాస్ట్ దాంట్లో 10% మనం పెట్టుకోవాలి. 2,25,000 కాస్ట్ 2 lakhs లోన్ ఉంది. ఒకటే వస్తుందా? ప్యానల్స్ వస్తాయి సార్. 6 ప్యానల్స్. ఒక ప్యానల్ కాస్ట్ 3,550 వాట్స్. ఒకటే ప్యానల్ ఒకటే ప్యానల్స్ అట్లా మనకు ఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మ్యాక్సిమం 200 యూనిట్లు నెలకు వచ్చేసి ఫ్రీగా అవుతుంటే ఇప్పుడు ఈ సోలార్ ఎవరు తీసుకుంటారులే, కానీ దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా అన్నట్లు అది కూడా అయితే విన్నామన్నమాట. ఫైనల్గా ఒకసారి నీట్గా అయితే వీడియో తీశాను. ఈ పాయింట్ అనేది మైన్ ఛాంబర్. ఈ సింగరేణి గురించి ప్రాసెస్ గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నా ఇన్ని చూసినా మనకి సరిగా అర్థం కాలేదు కదా. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి అంటే ఆ మిషన్స్ ద్వారా అండర్ గ్రౌండ్లోకి దిగి ఇందాక ఆయన చూపించారు కదా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడ ఉన్నవి ఏంది అనేది కనుక్కోవడానికి అలా ఒకటైతే ఉంటుందంట. దాన్ని బట్టి బొగ్గు ఎక్కడుంది ఏంది అనేది కనుక్కొని అండర్ గ్రౌండ్లోకి దిగుకుంటూ రేపట్లో మనకి పెద్ద మనకి కనిపిస్తుంది కదా ఆ బొగ్గు బండికి అయితే ఒక బ్లాస్ట్ లాంటిది క్రియేట్ చేయడానికి అక్కడ హోల్స్ వేసి ఒక బండికి చాలా హోల్స్ వేసి గృహలాగా ఉంటుంది కదా, ఆ గృహలాంటి దాంట్లో దిగిన తర్వాత ఆ బండికి హోల్స్ వేసి దాన్ని బ్లాస్ట్ చేస్తారంట. అప్పుడు మనుషుల మీద కూడా మనకు వచ్చేసి చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫ్రీగా ఏమి ఇవ్వరు, అన్ని హోటల్స్ వచ్చి అక్కడ కూడా పెట్టారు. నార్మల్ గా జాబ్ వాల్యూ ఉంటుంది. ఇది వచ్చేసి మసాలా పాలంట. నేను ఎప్పుడు తినలేదు, ట్రై చేయలేదు, చూడలేదు కూడా, అదే ఫస్ట్ టైం. సరే ఎట్లుంటుందో కొత్తది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. మా పిల్లలేమో గులాబ్ జామ్ కావాలని గులాబ్ జామ్ అయితే తింటున్నారు. ఆ మసాలా పాలు అంతగా టేస్ట్ ఏమి అనిపించలేదు అనమాట. మనం నార్మల్గా ఇంట్లో పాలు తాగుతాం కదా ఆ టేస్ట్లోనే ఉన్నాయి. ఆ మసాలా కూడా అసలు ఫ్లేవరే లేదు, నార్మల్ పాలు లాగానే ఉన్నాయి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అలా పక్కన పెడితే ఇలా కొన్ని బొమ్మలు కూడా పెట్టారనమాట అదే గ్రౌండ్లో అదే ప్లేస్లో. ఫైనల్గా సింగరేణి ఎగ్జిబిషన్ అయితే ఇదనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.